నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 123. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకుని అనుమానించాను. పాపిష్టి దాన్ని, నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఆనంద్ కాళ్ళ మీద పడబోయిన భూమి భుజాలు పట్టుకుని హగ్ చేసుకున్నాడు ఆనంద్. ఆ బిగి కౌగిలి ఆమె మనసును కాస్త స్థిమితపరచగా తన ఛాతిపై చెంప ఆనించి అతని చుట్టూ చేతులు బిగించింది భూమి. ఆమె తలపై తన తల ఆనించి భారంగా ఊపిరి వదిలాడు. ఆపార్థానికి నేను కూడా కారణం భూమి. మాయా రోహిత్ను మీట్ అవుతున్నానంటే నువ్వు ఏదేదో ఆలోచించుకుని డిస్టర్బ్ అవుతావేమో అని చెప్పకుండా వెళ్ళాను. కానీ అలా చెప్పకపోవడం ఇంకా పెద్ద అపార్థానికి, అనుమానానికి దారితీసింది అని తనని వదిలి మోహాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన ఆమె కళ్ళు చెంపల మీద చారికలతో అమాయకంగా చూస్తున్న తన కన్నీటిని తుడిచి, నీ బాధ భయం నేను అర్థం చేసుకోగలను. నీకిచ్చిన మాటకి నేను ఇప్పటికీ ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. నీకు మాటిచ్చానని మాత్రమే కాదు, నా మనసా వాచ కర్మన నేను నీకు మాత్రమే సొంతం. ఇంకొకరిపై ఆశ కానీ ధ్యాస కానీ నాలో ఎప్పటికీ కలగవు. తన నమ్మకాన్ని మరింత బలపరుస్తున్న అతని మాటలు ఆమె మనసుపై పన్నీటి జల్లు కురిపిస్తుంటే అతనిపై మరింత ప్రేమ ఉప్పొంగిపోతుంది ఆమెకు. అనుకోకుండా ఎదురుపడితే తప్ప నా అంతట నేనుగా తనని మీటవను. ఆలోచన నాకు అస్సలు లేదు, రాదు. అండ్ మాయలో కూడా మార్పు వచ్చింది. రోహిత్తో సంతోషంగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోక. ఇంకా మన లైఫ్ను డిస్టర్బ్ చేసిన ఆ గతాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నిన్ను బాధ పెట్టాననే బాధ, గిల్టీనెస్ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు కూడా ఏమీ ఆలోచించకు. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నువ్వు ఏ విధంగానూ స్ట్రెస్ తీసుకోకూడదు అని చెప్పాడు ప్రేమగా. అతని కళ్ళలో ఆమెపై ప్రేమ, ఆప్యాయత, అతని మాటల్లో అనురాగం, భరోసా, తనపై పుట్టబోయే బిడ్డపై కేరింగ్ మెండుగా కనిపిస్తుంటే భూమి హృదయం అమితమైన సంతోషంతో నిండిపోయింది. అలాగే అండి, ఐఎమ్ సో సారీ. ఇంకెప్పుడు మిమ్మల్ని అనుమానించను అంది బిక్కమొహం వేసుకొని. అలాగే, నేను కూడా నీకు చెప్పకుండా ఎవరిని మీట్ అవ్వను, ఓకేనా? చిరునవ్వుతూ అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ తలాడించిన ఆమె పేదాలపై తీయని ముద్దిచ్చి హృదయానికి హత్తుకున్నాడు. భూమి మనసు ఎంతగానో మురిసిపోయింది, మైమర్చిపోయింది. కలహం తరువాత ఆ వెచ్చని కౌగిలి ఆమె హృదయానికి ఎనలేని భరోసాను, ధైర్యాన్ని ఇస్తుంటే అతని చెంపపై ముద్దిచ్చి గట్టిగా వాటేసుకుని అతని హృదయంలో గువ్వ పిల్లల తల దాచుకుంది. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది తనకి. ఆమె సంతోషం అతని మనసుకు సంతోషాన్ని ఇస్తుంటే ప్రశాంతంగా ఊపిరి తీసుకుని ఆమెను గుండెల్లో పొదువుకున్నాడు. కాసేపు అలాగే ఉండిపోయారు ఇద్దరు. పద, టిఫిన్ చేద్దాం. ఆనంద్ ఆమెను వదలగా, అలాగే అండి అని వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకుని ఆపాడు. వెనక్కి తిరిగి చూసింది ప్రశ్నార్థకంగా. అలాగే వెళ్తావా? మొహం చూడు ఎలా ఉందో. మీ అమ్మ నేను ఇలా చూస్తే కంగారు పడుతుంది. మొహం కడుక్కొని వెళ్ళు. సన్నని నవ్వుతూ చిన్నగా తలాడించిన భూమి అతను చెయ్యి వదలగాని వాష్రూంలోకి వెళ్ళింది. హాయిగా నిట్టూరిస్తూ బయటికి కదిలాడు ఆనంద్. కాసేపటికి భూమి ఫేస్ వాష్ చేసుకుని రాగా ముగ్గురు కలిసి టిఫిన్ చేయసాగారు. మరోవైపు హైదరాబాద్కి ఎంటర్ అయ్యారు అదవ్, సామ్రాట్ వాళ్ళు. సామ్రాట్, సాయంత్రం 4 గంటలకు నీ కాబోయే అత్తింటికి వచ్చేయండి నవ్వుతూ చెప్పిన అదవ్కి చిరునవ్వుతో సమాధానమిచ్చిన సామ్రాట్. అదవ్ వాళ్ళు వెళ్ళిపోగా తమ ఫ్లాట్ వైపుగా కార్ టర్న్ చేశాడు. కాసేపటికి అనిక ఇంటికి చేరుకున్నారు. కారు దిగిన కూతుర్ని సంతోషంతో దగ్గర తీసుకున్న అమృత, కైలాష్ అదవ్, ఇషుల వైపు కృతజ్ఞతతో కూడిన సంతోషంతో చూశారు. అదవ్, ఇషాన్వి, మీ ఇద్దరి వల్లే అను జీవితంలో సంతోషం తిరిగి వచ్చింది. చాలా థ్యాంక్స్. చేతులు జోడించి చెమొచ్చిన కళ్ళతో మనస్ఫూర్తిగా అంది అమృత. అదవ్ ఆమె చేతులు పట్టుకుని, అత్త, మన మధ్యలో థ్యాంక్స్ ఏంటి? అది మా బాధ్యత అని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. విష్ణువర్ధన్తో సహా ఫ్యామిలీ అంతా సంతోషంగా చూస్తుంటే అపరాధ భావంతో నిర్లిప్తంగా చూస్తుంది భువనేశ్వరి. లోపలికి వెళ్దాం పదండి అన్నాడు కైలాష్ అదవ్ ఇషుల వైపు చూస్తూ. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వస్తాం మామ, ఇంకా చాలా టైం ఉంది కదా. సరే అమ్మ ఇషాన్వి, నువ్వు తప్పకుండా రా. కైలాష్ మాటలకు అలాగే అంకుల్ అని సన్నని నవ్వుతూ తలాడించింది ఇషు. అంకుల్ ఏంటమ్మా, బాబాయ్ అని పిలువు. ఆప్యాయత ధ్వనించింది అతని మాటల్లో. అలాగే బాబాయ్ అంది నవ్వుతూ. అందరూ హ్యాపీగా చూశారు. సరే మామ, వెళ్ళొస్తాం
అని చెప్పి గుమ్మంలో నిలబడి ఉన్న భువనేశ్వరి వైపు ఒకసారి చూసి కారులో కూర్చున్నాడు అదవ్. భారంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళింది భువనేశ్వరి. అదవ్ వాళ్ళు వెళ్ళిపోగా అందరూ నిశ్చింతగా ఊపిరి తీసుకుని అనికతో పాటు లోపలికి కదిలారు. బెడ్పై బోర్లా పడుకొని తన ఫోన్లో భద్రంగా దాచుకున్న ప్రేమ్ ఫోటోలు ఓపెన్ చేసి ప్రేమగా చూస్తూ ఉంది పూజ. కార్ కీస్ వేలితో తిప్పుకుంటూ జాలీగా పూజ గదిలోకి వచ్చిన ప్రేమ్ అటు ఫేస్ చేసి ఉన్న పూజను చూసి అక్కడే ఆగిపోయాడు. బోర్లా పడుకొని ఉన్న తన పాదాలు రెండు గాల్లో తేలియాడుతూ ఉండడంతో తను వేసుకున్న ప్లాజో మోకాళ్ళ వరకు జారిపోయి పాల మీగడ లాంటి తెల్లని ఆమె కాళ్ళు అతనికి దర్శనమిస్తున్నాయి. తడబడి అక్కడే ఆగిపోయిన అతన్ని మిర్రర్లో నుండి గమనించిన పూజ టక్కున లేచి సర్దుకుని కూర్చుంది. తను లేచే క్రమంలో ఆమె చేతిలోని ఫోన్లో ఉన్న పిక్ అతని కళ్ళకు లీలగా కనిపించింది. అది తన పిక్ లాగే అనిపించి చూడాలని ఎగ్జైట్మెంట్ అతనిలో. హే పూజ, ఫోన్లో ఎవరి పిక్ అది అని అడిగాడు ఆమె దగ్గరికి నడుస్తూ. అప్పటికే ప్రేమ్ చూస్తాడేమో అని కంగారుగా ఫోన్ లాక్ చేసి పక్కన పెట్టేసిన పూజ. పిక్కా? ఏం పిక్ అంది నార్మల్గా నటిస్తూ. హే, నేను వచ్చే వరకు ఏదో పిక్ చూస్తున్నావుగా, ఎవరిది? ఆమె మోహంలోకి తదేకంగా చూస్తూ అడిగాడు. అదా, నాదే అంది పల్లెకిలిస్తూ. అలాగా, నువ్వు అబ్బాయిలాగా ఎప్పుడు మారిపోయావు? అది అబ్బాయి పిక్, నాకు అర్థమవుతుంది, ఇటువ చూస్తాను అని ఆమె పక్కన ఉన్న ఫోన్ అందుకోబోయేసరికి టక్కున ఫోన్ తీసుకుని వెనక్కి పెట్టుకుంది. ఏయ్ దొంగ, నువ్వు ఇలా దాస్తున్నావంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఆ ఫోటో ఎవరిదో నేను చూడాల్సిందే, ఇవ్వు. ఆమె మీదకి వంగి చెయ్యి వెనక్కి పెట్టాడు. ప్రేమ్ వద్దు ప్లీజ్. లేచి బెడ్ వెనక్కి పరిగెత్తింది. తన స్క్రీన్ లాక్ అతనికి తెలుసు. చూసేస్తాడేమో అని ఏదో తెలియని కంగారు, సిగ్గు ఆమెను నిలువెల్లా ఆవహించేస్తుంటే మనసులో తీయని వేదన. ఆహా, అస్సలు ఊరుకోను అంటూ బెడ్ ఎక్కి ఆమె ముందు దూకిన ప్రేమ్ చిరు దరహాసంతో షార్ప్ లుక్స్తో చూస్తూ దగ్గరికి అడుగులు వేస్తుంటే అతన్ని సిగ్గుతో కూడిన కంగారుతో చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది పూజ. ఆమె గుండె వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. 4 అడుగులు వెనక్కి వేయగానే గోడ తనని ఆపేయడంతో కళ్ళు విప్పాచి చూసింది అతని వైపు. చిలిపి నవ్వు ప్రేమ్ పెదవులపై. వెంటనే పక్కకు జరగబోయింది. కానీ వెంటనే అలర్టైన ప్రేమ్ గోడకు చెయ్యి ఆనించి తనకి అడ్డుగా పెట్టాడు. మరో పక్కకి జరగబోయేసరికి అటువైపు కూడా చెయ్యి అడ్డు పెట్టి తన 2 చేతుల మధ్య ఆమెను లాక్ చేశాడు. ప్రేమ్ అంత దగ్గరగా వచ్చేయడంతో గుండెల్లో అలజడి మొదలై అప్పటికే పరుగులు పెడుతున్న గుండె వేగం మరింత పెరిగిపోయింది పూజకు. దేహం సన్నగా కంపించింది. ఫోన్ పట్టుకున్న చెయ్యి పైకి పెట్టి అతనికి అందకుండా ముని వేళ్లపై నెక్కి మీనాలాంటి పెద్ద పెద్ద కళ్ళను టపటపలాడిస్తూ చూస్తుంది అతని వైపు. ఆమెలో అలజడి అతని మనసును మురిపిస్తుంది. మైమర్చిపోయి చూస్తున్నాడు ఆమె ఊములోకి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ మరుక్షణం బాణాల్లాంటి అతని పదునైన చూపులకు తాళలేక చూపు తిప్పేసుకున్న పూజ ప్రేమ్ ప్లీజ్ అంది. నూతిలో నుండి వచ్చినట్టుగా ఉంది ఆమె స్వరం. అతని వెచ్చని ఊపిరి ఆమె మెడవంపుని తాకి ఆమెలో ఏదో మైకాన్ని కలిగిస్తుంది. అదుపు తప్పుతున్న తన మనసుని అతని వైపు సూటిగా చూడలేని తన నయనాలను తిట్టుకుంటూ ఊపిరి బిగబట్టి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయిన పూజ ప్రేమ్ ఊపిరి తనకి దూరమైనట్టుగా అనిపించి మెల్లిగా తల తిప్పి చూసింది. చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అతని కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. సిగ్గుతో కూడిన నవ్వు వద్దన్నా చేరింది పూజ పెదవులపై. అతన్ని వెనక్కి నెట్టేసి అక్కడి నుండి పరిగెత్తింది. బెడ్పై పడిపోయిన ప్రేమ్ నవ్వుతూ ఆమె వైపుకు తిరిగి విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని చూశాడు. ఫోన్ లాక్ తీసి గ్యాలరీ క్లోజ్ చేసింది పూజ. ఆ విషయం గ్రహించి నవ్వుకున్న ప్రేమ్, అంతగా టెన్షన్ పడ్డావు? ఎవరిదా పిక్? బాయ్ ఫ్రెండ్దా? ప్రేమ్ మాటలకు సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రగా కందాయి. ముసిముసిగా నవ్వుతూ చూస్తుంది అతని వైపు. చెప్పు పూజ, బాయ్ ఫ్రెండా? నాకు చూపించచ్చు కదా ఆశగా అడిగాడు. టైం వచ్చినప్పుడు చూపిస్తాలే అంది ముద్దుగా చూస్తూ. నాకు అర్థమైందిలే అంటూ బెడ్ మీద నుండి లేచాడు. ఏమర్థమైంది తడబడుతూ అడిగింది. ఆ ఫోటోలో ఎవరున్నారో అర్థమైంది. కనుబొమ్మలు ముడివేసి చూసిన పూజ. ఎవరు అంది తీక్షణంగా చూస్తూ. అతను వేరే ఎవరైనా అనుకుంటున్నాడేమో అని సందేహం ఆమెను కలవరపెడుతుంది. టైం వచ్చినప్పుడు చెప్తాలే. తన డైలాగ్ తనకి అప్పగించేసిన అతన్ని కళ్ళు చిన్నవి చేసి చిరుకోపంగా చూసింది. ఆమె ఎక్స్ప్రెషన్కి అల్లరిగా నవ్వాడు ప్రేమ్. నిన్ను
ఫోన్ పక్కన టేబుల్పై పెట్టేసి అతని మీదకి పరిగెత్తగా నవ్వుతూ బెడ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. బెడ్పై ఉన్న పిల్లోలు అతని మీదకి విసిరేగా క్యాచ్ పట్టి తన పైకి తిప్పికొట్టాడు ప్రేమ్. తనని తాకి కింద పడిన వాటిని తీసుకుని మళ్ళీ అతని మీదకి విసిరేస్తూ అతని అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. 4 రౌండ్లు బెడ్ చుట్టూ తిరిగి ఆగిపోయి బెడ్పై పడిపోయాడు ప్రేమ్. పూజ కూడా అతని పక్కన పడిపోయి పరిగెత్తిన ఆయాసంతో రొప్పుతూ అతని వైపు చూస్తుంది. వేగంగా శ్వాస తీసుకుంటూ సమ్మోహనమైన నవ్వుతూ ఆమె వైపే లోతుగా చూస్తున్నాడు అతను. ఒకరి చూపులు మరొకరి చూపుల్లో బందీ అయిపోయాయి. ఒకరి కళ్ళలో ప్రేమ, మరొకరికి క్లియర్గా కనిపిస్తున్న ఇద్దరి మధ్య ఉన్న ఆ దూరాన్ని దూరం చేయాలని ఇద్దరిలో ఉన్న ఏదో తెలియని బిడియం వాళ్ళని మనసు విప్పకుండా మాట తెలపకుండా ఆపేస్తుంది. ఆమె చూపుల్లో బందీ అయిపోయిన ప్రేమ్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు బెడ్పై ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. గుండెల్లో అలజడితో అతని చేతిలో ఉన్న తన చేతి వైపు అతని వైపు మార్చి మార్చి చూస్తుంది పూజ. ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె చేతిని సుతారంగా ముద్దాడాడు ప్రేమ్. పూజ తనువు ఒక్కసారిగా జల్లుమనగా కళ్ళు మూసి తెరిచింది. ఆమె ఎలా ఫీల్ అవుతుందో అని కాస్త కంగారుగా చూస్తున్న ప్రేమ్ పూజ తన స్పర్శని ఫీల్ అవ్వడం, చేయి వెనక్కి తీసుకోకపోవడం ఆమెకు అతనిపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంటే కాస్త రిలాక్స్ అయ్యాడు. ఆమె చేతిని అతని చేతితో ఇంటర్లాక్ చేసి గట్టిగా ముద్దిచ్చాడు. పూజ తనువు చిగురుటాకులా వణికిపోయింది. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుని బెడ్పై నుండి లేచి కూర్చుంది. పక్కకు తిరిగి నవ్వుతూ చూశాడు ప్రేమ్. ఎగశ్వాస తీసుకుంటూ బెడ్ మీద చేతులు ఆనించి తల కిందకు వాల్చేసింది. అతని వైపు చూడాలి అంటేనే చచ్చేంత సిగ్గుగా ఉంది. అతని చేష్టలు తనపై అతనికి ఉన్న ఇష్టాన్ని తెలుపకనే తెలుపుతుంటే ఆమె మనసు పురివిప్పిన నెమలిలా పరవళ్ళు తొక్కుతుంది. డీప్ బ్రీత్ తీసుకుని అతి కష్టంగా తన తల తిప్పి ప్రేమ్ వైపు చూసింది. అక్కడ లేడు. అయోమయంగా చుట్టూ చూసిన తనకి తన ఎదురుగా మోకాలపై కూర్చొని చేతుల్లో రెడ్ కలర్ లవ్ షేప్ పిల్లో పట్టుకొని కళ్ళ నిండా ప్రేమతో పెదవులపై అందమైన చిరునవ్వుతో కనిపించాడు ప్రేమ్. ఆ దృశ్యం చూసిన ఆమె కళ్ళు అమితమైన ఆశ్చర్యానందాలతో ఒక్కసారిగా కోటి దివ్యల కాంతిని సంతరించుకున్నాయి. ఆ తరువాత ఏం జరగబోతుంది? ప్రేమ్ పూజకు ప్రపోజ్ చేయనున్నాడా? పూజ రియాక్షన్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? అనిక సామ్రాట్ల పెళ్లి సందడి ఎలా ఉండబోతుంది? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.